ఉన్న మొదటి లిఫ్టు కన్నేపల్లి పంప్ హౌస్, లక్ష్మీ పంప్ హౌస్ను సందర్శించడం జరిగింది. తెలంగాణ రైతాంగం పక్షాన ఏదైతే ఇవాళ కరువు తరుముకొస్తుంది అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సంస్థలు హెచ్చరిస్తున్నాయో, పర్యావరణ సంస్థలు హెచ్చరిస్తున్నాయో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గత 3 నెలలుగా ఏదైతే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే పద్ధతుల్లో మేము ప్రజల్ని అలర్ట్ చేస్తున్నామని చెప్తూ వ్యవసాయాలే బంద్ పెట్టుకోండి, పెట్టుబడి పెట్టి నష్టపోకండి అని చెప్పి ప్రచారం ఏదైతే చేస్తున్నారో ఆ విషయానికి సంబంధించి స్పష్టంగా మనకు నీళ్లున్నాయి. గోదావరిలో 1,00,000 క్యూసెక్ల నీళ్లు ప్రతిరోజు నిరుపయోగంగా పోతున్నాయి, సముద్రం పాలవుతున్నాయి. కన్నేపల్లి పంప్ హౌస్లో ఇవాళ మోటార్లు ప్రారంభం చేయొచ్చు. ఆ మోటార్లు ప్రారంభం చేస్తే రోజు 2 టీఎంసీల నీళ్లను ఎత్తిపోసుకోవచ్చు. మొత్తం తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, మెదక్ జిల్లా, నల్గొండ జిల్లా, అటు కొంత ఆదిలాబాద్ ప్రాంతానికి సంబంధించి లక్షల ఎకరాల భూమిని మనం బ్రహ్మాండంగా సాగు చేసుకోవచ్చు. ఆ నీళ్ళను ఎత్తిపోయండి. దాదాపు 150 టీఎంసీల నీళ్లను నిల్వ చేసుకోగలిగిన రిజర్వాయర్లు కేసీఆర్ గారు నిర్మాణం చేసిండ్రు. కన్నేపల్లి పంప్ హౌస్ అనేది ఇంటాక్ట్ ఉంది. ఇవాళ ఇట్లా బటన్ ఆన్ చేసినా నీళ్లు బయటపడడానికి సిద్ధంగా ఉంది. తెలంగాణ భూముల్ని కాపాడడానికి కాళేశ్వరం తల్లి సిద్ధంగానే ఉన్నది అని చెప్పి స్పష్టంగా చెప్పిండ్రు, చూపించారు. మీడియా మిత్రుల సాక్షిగా తీసుకుపోయి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూపించారు అక్కడ. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా పాజిటివ్ స్పందన వస్తుందేమో, సానుకూలమైన ఒక ప్రకటన ఏదైనా వస్తుందేమో, మేము ఆలోచిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుందేమో అని చెప్పి ఆశించినాం మేము తెలంగాణ రైతాంగం తరఫున. ఎందుకంటే కేసీఆర్ గారు వారికి వేరే పని ఉండదు. ప్రతి నిమిషం వర్షపాతం ఏముంది, ప్రతిరోజు రైతుల పరిస్థితి ఏంది, ఇవ్వాలే కాదు ఉద్యమ సందర్భంలో కానీ అంతకుముందు కానీ ఆ తర్వాత కానీ ఏ క్షణమైనా కేసీఆర్ ఆలోచించేది పొద్దుగా లేవగానే చూసేది మొట్టమొదటిగా వర్షాల పరిస్థితి ఏంది, రైతాంగం పరిస్థితి ఏంది, ప్రాజెక్టుల పరిస్థితి ఏంది. నిజమే, కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మేమందరం పోయినాం, చూసినాం, అడిగినాం, ప్రభుత్వాన్ని మంచి విజ్ఞప్తి చేసినాం. కానీ 4 మంత్రులు స్పందించినరు. ఏ ఒక్కరన్నా కనీస జ్ఞానంతో, కనీసం సోయితోని తెలంగాణ బిడ్డలమన్న సోయి కూడా లేకుండా మాట్లాడినారు. గవే సొల్లు పురాణం, గదే బూతు పురాణం. 5 ఏళ్ళుగా ఏవైతే రోత మాటలు మాట్లాడుతున్నారో గవే పనికిమాలిన మాటలు తప్ప ఒక్కటి కూడా కొత్త మాట లేదు. మేము చాలా స్పష్టంగా చెప్పినాం, మీరు ఏందో కేసులు, కమిషన్లు, మీ ముండ కమిషన్లు వేసుకోండి, నడుపుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ రైతులకు శిక్ష వేస్తామంటే చేయని పాపానికి ఇది కరెక్ట్ కాదు అనే మాట చెప్పినాం. నిజమే, ఇంకెన్ని రోజులు పడతారా పాత రోతపాట, 1,00,000 కోట్ల అవినీతి, మీ బొంద అవినీతి, 1,00,000 రూపాయలు కాదు 10 రూపాయల అవినీతిని కూడా తీయలేకపోయినారు. 2.5 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళకి వచ్చింది. మీరు వేసిన కమిషన్నే కోర్టు చెత్తపుట్టలో పడేసింది దాని నివేదికని. అది బంద్ చేయండి. మేము ఒకటే సూటిగా అడుగుతున్నాం, కన్నేపల్లి పంప్ హౌస్ను ప్రారంభం చేస్తే నీళ్లు మొత్తం తెలంగాణలో 7 జిల్లాలకు బ్రహ్మాండంగా నీళ్ళు ఇవ్వచ్చు, సస్యశ్యామలం చేయొచ్చు. ఆ సూపర్ ఎల్నినో ప్రమాదం నుంచి తెలంగాణ రైతాంగాన్ని రక్షించుకోవచ్చు. కేసీఆర్ గారు ఆ ప్రాజెక్ట్ కట్టిందే దీని కొరకు. కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టిందే ఈ కరువు పరిస్థితులు వచ్చినప్పుడు రక్షించుకోవడానికి, ప్రజల్ని కాపాడుకోవడానికి, రైతాంగాన్ని కాపాడుకోవడానికి, తెలంగాణ భూముల్ని కరువు కోరల నుంచి బయటపడించుకోవడం కొరకు. ఇవాళ దాని అవసరం తప్పకుండా ఉన్నది.
ఇవాళ నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, నల్గొండ కావచ్చు, మెదక్ కావచ్చు. గతంలో ఎన్నడూ చుక్కను ఇది చూడని ప్రాంతాలు. మెదక్ జిల్లా కావచ్చు, నల్గొండ జిల్లాలోని ఆలేరు, భువనగిరిలు, సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాలు కావచ్చు, కరీంనగర్లో కూడా అనేక ప్రాంతాలు. ఇవాళ గోదావరి ప్రాంతం కాకుండా ఇతర ప్రాంతంలో ఉన్న ప్రజలకు తెలియదు వాస్తవానికి. గోదావరి పైనుంచి ఏదైతే వస్తుందో, కర్ణాటక నుంచి వచ్చేదైతే ఉందో ఆ ప్రాంతానికి నీళ్ళు సహజంగా ఆలస్యంగా వస్తాయి. ఎస్ఆర్ఎస్పికి నీళ్ళు రావడానికి ఆలస్యం అవుతుంది ఎప్పుడైనా సరే. ఈసారి అసలు వచ్చే అవకాశం లేదు అని చెప్తున్నారు. మనకు ప్రాణహిత ఎప్పటికీ కూడా దాని పేరు ప్రాణహిత ఏదైతే పెట్టిరో నిజంగా కూడా అది ప్రాణహిత. అది ఎటువంటి కరువులు వచ్చినా ప్రజల్ని బతికించడానికి ఉపయోగపడే నది. అది వచ్చి కలిసిన తర్వాతనే గోదావరిలో నీళ్లు ఉంటాయి. అది వచ్చి కలిసే చోటనే కేసీఆర్ గారు ఒక స్ట్రాటజీ ప్రకారం, ఒక పథకం ప్రకారమే, ఒక విజన్ ప్రకారమే అక్కడ అది ప్రారంభం చేసిండ్రు. సరే, దీని మీదే ఎందుకు ఏడుస్తున్నారు కొంతమంది ఆంధ్ర మిత్రులు, ఆంధ్రాలో ఒక వర్గం మీడియా మొదలుపెట్టిన రోజు నుంచి ఏడుస్తున్నారు. దానికి వంతవాడే పద్ధతిలోనే ఇవాళ రేవంత్ రెడ్డి కావచ్చు, ఈయన మంత్రివర్గం మొత్తం కూడా కాళేశ్వరం మీద విషం కక్కిండ్రు. ఆ విషయాలు వేరే ఇంకో సందర్భం మాట్లాడుకుందాం. కానీ ఇవాళ మేము అడిగింది కన్నేపల్లి పంప్ హౌస్ ప్రారంభం చెయ్యాలి, వెంటనే రోజు 2 టీఎంసీల నీళ్ళని ఎత్తిపోస్తే మొత్తం ప్రాజెక్టులు నింపుకోవడానికి, 150 టీఎంసీల నీళ్ళని నిల్వ చేసుకోవడానికి, మొత్తం ప్రతి చెరువును మత్తడి దునికించడానికి మా సూర్యాపేట రావి చెరువు, చిన్న సీతారాం తండవరకు కావచ్చు, మా కోదాడ నడిగూడెం, మా మూత మండలాలకు కావచ్చు, ఇక్కడ మల్లన సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, మా బస్వాపూర్ కావచ్చు, మా గంధమలకు కావచ్చు, ఇంకా అవసరం ఉంటే పైకి ఎస్ఆర్ఎస్పి నిజాం సాగర్ కూడా కావచ్చు. ఇన్నిటిని నింపుకునే అవకాశం ఇంత స్పష్టంగా ఉంది. అయినా ప్రభుత్వం ఇంకా అదే పద్ధతుల్లో మేము దబాయిస్తాం, మేము ప్రజల్ని మోసం చేస్తాం అని అనుకుంటే కుదరదిగా. అయిపోయినాయి మీ డ్రామాలన్నీ కూడా చెల్లిపోయినాయి. తెలంగాణ రైతాంగం గుర్తుపట్టినరు మీ దొంగతనం, మీ మోసం. మేడిగడ్డ బరాజ్తో సంబంధం లేకుండానే ఇవాళ నీళ్ళు తీయొచ్చు అని చెప్పినాం. ఇంకో మాట కూడా చెప్పినారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మా కేసీఆర్ చేతికి అప్పచెప్పండి, వారం రోజుల్లోనే మొత్తం తెలంగాణ మూలకు నీళ్ళు తీసుకుపోయి చూపిస్తాము అని చెప్పాను. నీ ముఖ్యమంత్రి పదవి అడుగుతలే, నీ ఇరిగేషన్ శాఖ మంత్రి పదవి అడుగుతానులే, కేవలం కాళేశ్వరం మీద ఉన్న ఒక ఈఎన్సీ, ఆ తర్వాత ఉన్న సిఈలు, ఎస్సీలు, డిఈ వరకు ఆ కొద్దిమంది ఆఫీసర్లను మాకు వారం ఇస్తే చాలు. మొత్తం మల్లన సాగర్, కొండపోచమ్మ దానిక, మా బస్వాపూర్ గంధమల్ల దానిక, మా మోతే మండలంలోని చివరి గ్రామం దానిక, రావి చెరువు దానిక అవసరం అనుకుంటే నిజాం సాగరు, ఎస్ఆర్ఎస్పి దాకా కూడా నీళ్ళు తీసుకుపోయి చూపిస్తామని చెప్పాను. మేము ఇవాళ కూడా మళ్ళీ ఆ మాట మీద కట్టుబడి ఉన్నాం. ఇవ్వండి, మాకు అప్పచెప్పండి, మీకు చేత కాకపోతే. వారం అంటే వారంలో చేసి చూపిస్తాం. మేము దీని మీద మాట్లాడమంటున్నాం. మీ సొల్లు పురాణాలు, మీ బూతు పురాణాలు కావు. మేము అడుగుతుంది కన్నేపల్లి పంప్ హౌస్ని ఇవాళ ఆన్ చేస్తే బటన్ నొక్కితే ఆన్ అవుతుందా కదా, నీళ్ళు వస్తాయా రావా చేసి చూపిస్తాం. మేము కనీసం మామూలు రైతుకు తెలుసు, మోటార్ను ఎక్కువ కాలం ఖాళీగా పెడితే ఇబ్బంది అవుతుంది, ఉత్తరాన్ని పోయి ఆన్ చేసి వస్తాడు. కానీ ఎంత సోయిలేని ప్రభుత్వం, ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం అంటే అక్కడ ఇంజనీర్లు చెప్తున్నారు, సంవత్సరం నుంచి కనీసం మోటార్లను ఉత్తగనన్న ట్రయల్ రన్ కొరకన్నా ఆన్ చేసి పెట్టలేదు సార్, ఇప్పటివరకు ఆన్ చేయలేదు అని చెప్తున్నారు. ఎంత దుర్మార్గంగా చంద్రబాబు ఆలోచనలను ఇక్కడ వీళ్ళు అమలు చేస్తున్నారు. ఆ ప్రాజెక్టు నాశనం చేయడానికి ఎన్ని కుట్రలు చేయాలనో, ఎన్ని దుర్మార్గాలు చేయాలనో చంద్రబాబు ఆలోచనలను ఇవాళ రేవంత్ రెడ్డి, ఆ తర్వాత ఉన్న మంత్రులు అమలు చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి దాని తోక తెలియదు, మొదలు తెలియదు, ఏం మాట్లాడడం తెలియదు, ఏం మాట్లాడకూడదో తెలియదు. నేను అనను కొన్ని మాటలు, కానీ వాళ్ళ మంత్రులు అంటుంటారు ఆయన, కానీ కొలీగ్స్ నాకు ఇష్టం ఉండదు అట్లాంటి మాటలు మాట్లాడడం, కానీ ఆయనకు బుర్ర ఎక్కడుందో కూడా తెలియదు మాట్లాడేటప్పుడు.
శ్రీధరబాబు లాంటి వాళ్ళు కూడా పాపం పదవి భయానికి రేవంత్ రెడ్డి అడుగుకు మడుగుతున్నారు. వీళ్ళు ఆత్మ పోగొట్టుకున్నారు, తెలంగాణ ఆత్మ పోగొట్టుకున్నారు, పదవి ఆత్మలే ఉన్నారు. మేము మళ్ళీ చెప్తున్నాం, వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చెయ్యండి. వచ్చే వర్షాభావ పరిస్థితులు ఏదైతుందో, కరువు పరిస్థితులు ఏదైతుందో దాని నుంచి తెలంగాణ ప్రజలను రక్షించండి. లేదు అనంటే నువ్వు చెప్తుంది, ఉత్తమ్ చెప్తుంది నిజమైతే ఏదో ప్రాజెక్టు ఏదో కొట్టుకపోతుంది, ఏదో అవుతుంది అని దానికి మేము బాధ్యత వహిస్తాం. బీఆర్ఎస్ పార్టీ బాధ్యత తీసుకుంటుంది. ప్రభుత్వానికి ఏం రాసేయాలనో రాసిస్తాడు కేసీఆర్, మీకు అండర్టేకింగ్ రాసిస్తాడు. ఏ చిన్న బ్యారేజ్కి ప్రమాదం జరిగినా ఇవాళ పంపులు ఆన్ చేస్తే దానికి బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. కేసీఆర్ బాధ్యుడు అవుతాడు, కేటీఆర్ బాధ్యుడు అవుతాడు. మేము బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటాం ఏదైనా ప్రమాదం జరిగితే. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాం. రాసియండి, ఏమి జరగదు అని మేము చెప్తున్నాం. తొంకువారు నువ్వు ఏదైతే చెప్తున్నావో, ఎన్డీఎస్ఏ చెప్పింది, వీడు చెప్పిండు, వాడు చెప్పిండు, దయ్యం భూతం చెప్పిందని భయపెట్టిస్తున్నావో ఇవి పూర్తిగా అబద్ధాలు. ఎన్డీఎస్ఏ ఎక్కడ చెప్పలే, అసలు ఎన్డీఎస్ఏకి సంబంధం లేదు. మన ప్రాజెక్టుల మెయింటెనెన్స్కి సంబంధించి ఎన్డీఎస్ఏ పాత్ర లేనే లేదు. అన్నిటి మీద కనుక ఎన్డీఎస్ఏకి పాత్ర ఉంటే ఈ పాటికి మిమ్మల్ని జైల్లో పెట్టాలి. ఆ 8 మందిని చంపి ఎస్ఎల్బీసీలో ఇప్పటికి కూడా శివాల్ని బయటికి తేలేందుకు మిమ్మల్ని జైలుకి పంపాలి ఈ పాటికి, రేవంత్ రెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని. ఎక్కడ కూడా లేదు, ఎన్డీఎస్ఏ పాత్ర ఉండదు. కేవలం చంద్రబాబు ఆలోచనల్ని అమలు చేయడం కొరకు మాత్రమే రేవంత్ రెడ్డి మంత్రివర్గం ఆడుతున్న నాటకం తప్ప ఇది ఇంకోటి కాదు. మేము బీఆర్ఎస్ పార్టీగా మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ను ప్రభుత్వం ప్రారంభం చేస్తుందా, బీఆర్ఎస్ పార్టీకి అప్పచెప్తుందా నిర్ణయం తీసుకోవాలి. లేదంటే పెద్ద ఎత్తున రైతాంగంతో కలుపుకొని ఉద్యమాన్ని ముందు పోతామని చెప్పి తెలియజేస్తూ పెద్దలు గంగుల కమలాకర్ గారు మిత్రులు మాట్లాడుతున్నారు. గౌరవ పత్రికా సభకు నమస్కారం. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారితో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తూ, వాస్తవంగా నేను ప్రెస్ మీట్ చూసి చాలా బాధపడ్డాం. రైతుల ఆవేదన పట్టించుకుంటలేరు వీళ్ళు. కానీ నిజంగా ఫీల్డ్లో మేము రైతు బిడ్డలమే, రైతుల బాధలు కళ్ళ ముందు కనబడే మేము నిన్న గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు రిక్వెస్ట్ చేశాం. ఈ రిక్వెస్ట్ అయితే పొలిటికల్ రిక్వెస్ట్ కాదు, ఇది ప్రజల నుంచి వచ్చే రిక్వెస్ట్. ఈరోజు మళ్ళీ కూడా డిమాండ్ చేస్తున్నాం. ఉత్తమ్ గారికి అవగాహన లేదు దీని మీద. బ్యారేజ్, మేడిగడ్డ బ్యారేజ్ ఎప్పుడు అవసరం పడుతుందంటే మరీ ఎండాకాలంలో చాలా స్లోగా ఫ్లో ఉన్నప్పుడు టు అరెస్ట్ ద వాటరు మనం అప్పుడు వేసుకొని కన్నెపల్లి పంప్ హౌస్ను నింపుతందుకు అప్పుడు మనం బ్యారేజ్ వేస్తాం. కానీ ఇప్పుడు నా పరిస్థితిలో నిన్న మేము పోయినప్పుడు సుమారు 1,00,000 క్యూసెక్స్ నీళ్ళు పోయినాయి. కన్నెపల్లి పంప్ హౌస్కు నీళ్ళు వస్తున్నాయి. మీరు ఆన్ చేయమంటే ఇంతవరకు దాని మీద అవగాహన లేదు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటారంటే బ్యారేజ్ కూలిపోయింది కదా, దీనికి సంబంధం, దీనికి సంబంధం లేదని చెప్పుకుంటూ ఎన్డీఎస్ఏ ఎక్కడ కూడా సుందిళ్లను అన్నారంను నింపద్దని చెప్పి ఎక్కడ చెప్పలేదు. చెప్తే మీకు ప్రూవ్ చేయండి మీకు. సో ఇదంతా ఒకవైపు. ఈరోజు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం, ఎల్లంపల్లిలో నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ఎల్లంపల్లిలో ఇప్పుడు 8 నుంచి 9 టీఎంసీ నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఆన్ చేయండి ఎమ్మెల్యే ఎల్లంపల్లి నుంచి, ఎల్లంపల్లి చెత్తేయండి. ఇప్పుడు ఎల్లంపల్లికి అయితే ఏం ప్రాబ్లం లేదు కదా. ఎల్లంపల్లి నుంచి వరదకాలం నీళ్ళు వేయండి. ఎల్లంపల్లి నుంచి మేడారం నుంచి లక్ష్మీపూర్ నుంచి మీరు మిడ్మాన నింపచ్చు. ఆ ఎన్ రూట్లో ఉన్న వరదకాల్లో ఉన్న వేలాది ఎకరాలు, వేలాది మోటార్లు, వేలాది తూములు నింపుకోవచ్చు కదా. మాకు రోజు 2 టీఎంస్ 3 టీఎంస్ సరిపోతాయి మాకు. మరి దీనికి ఉన్న ఇబ్బంది ఏంది? ఏం చెప్పారు? ఇక్కడ నీకు కన్నెపల్లి రాదు, ఇక్కడ మేడిగడ్డ రాదు, అన్నారం రాదు, సుందిల రాదు. కేవలం ఇప్పుడు ఎల్లంపల్లికి నీళ్ళు వచ్చినాయి. ఎల్లంపల్లి నుంచి మీరు నీళ్లు రిలీజ్ చేయాలి. రిలీజ్ చేస్తే వరదకాలం చూస్తే మిడ్మానకు పోతే మిడ్మాన నుంచి ఎల్ఎండి కూడా రావాలి. ఎల్ఎండిలో ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది కరీంనగర్ టౌన్కు. కనీసం ఎల్ఎండి అనడం మీరు ఒక 2-3 టీఎంసీ నింపే ప్రయత్నం చేయమన్నాం. సో ఎల్ఎండి వరకు నింపేది, మిడ్మానకు పంపేది, ఎన్ రూట్లో ఉన్న మొత్తం కూడా రైతాంగానికి నారు పోసుకుంటారండి. మేము ప్రభుత్వాన్ని మేము కూడా ఒకసారి పర్యటించండి. ఇప్పటి వరకు 100 గ్రామాలు నారు పోయలే.
నారు పోయాలంటే ఫ్యూచర్లో నీళ్ళు వస్తాయిలేమో అని చెప్పి ఒక నమ్మకం కలిగియాలి. అందుకే ఇప్పుడు ఎల్లంపల్లి నీళ్ళు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటన చేయండి. మేము వదిలేదు, మేము డెఫినెట్గా మళ్ళీ పోతాం, మళ్ళీ పాదయాత్ర చేస్తాం. ఒకవేళ వారం రోజులు నిన్న మా కేటీఆర్ చెప్పిన వారం రోజుల్లో మీరు నీళ్ళు రిలీజ్ చేయి, కన్నెపల్లి నుంచి ఇస్తారా, ఎల్లంపల్లి నుంచి ఇస్తారా, కానీ మొత్తానికైతే మిడ్మానేరు ఎల్ఎండి ఇవన్నీ నింపపోతే మళ్ళీ డెఫినెట్గా 50,000 మంది తీసుకెళ్తాం, మళ్ళీ పాదయాత్ర చేస్తాం. కాబట్టి ఇప్పటికైనా బేషజాలకు పోకండి, ప్రభుత్వం బేజాలకు పోకండి. నీళ్ళు సఫిషియెంట్గా ఉన్నాయి, కింద సముద్ర పాలు అవుతున్నాయి, దాన్ని రైతుల పాలు చేయాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్. దీన్ని ఇప్పటికి కూడా వదలం, మళ్ళీ డెఫినెట్గా మళ్ళీ చలో కన్నపల్లి, చలో ఎల్లంపల్లి మళ్ళీ పోతాం. కాబట్టి ఆ దుస్థితి ప్రభుత్వం తీసుకురాకండి. కాబట్టి వెంటనే నీళ్ళు ఇవ్వమని చెప్పి మా ప్రధాన బీఆర్ఎస్ పార్టీ డిమాండ్. ప్రెస్ మిత్రులకి నమస్కారాలు. చాలా ముఖ్యమైన విషయాలు మిత్రులు జగదీష్ రెడ్డి గారు, అదేవిధంగా గంగుల కమలాకర్ గారు ప్రస్తావించారు. నేను ఈరోజు ఉదయం పత్రికలు చూసిన తర్వాత చాలా ఆశ్చర్యం వేసింది. ఏది మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్టేట్మెంట్, ఎట్టి పరిస్థితుల్లో మేము అన్నారం సుందిళ్ళ నింపము, అవి రెండు చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, అవి కొట్టకపోతే భద్రాచలం కొట్టకపోతుంది అని చెప్పి ఒక దుర్మార్గంగా భద్రాచలం కొట్టకపోతుందంటే ఈయన ఏం చదువుతాడు, ఏం చేస్తాడు? సరే పైలట్ ఉన్నప్పుడు పైలట్గానే ఉండే పాపం, గ్రౌండ్లో ఉన్నాడు దురదృష్టవశాత్తు. ఇదే వెరీ గుడ్, మంచోడు అని అంటారు అందరూ, మా జగదీష్ రెడ్డి సారు వీళ్ళందరూ అంటారు మంచోడు. కానీ ఎవడు చెప్పండి నేను భద్రాచలం కొట్టకపోతుందని? రేవంత్ రెడ్డి చెప్పిండా? ఎవడు చెప్పిండు భద్రాచలం కొట్టకపోతుందానే? 29 లక్షల క్యూసెక్కులు 2022లో 500 సంవత్సరాల చరిత్రలో లేని వరద 2022లో వచ్చింది. 29 లక్షల క్యూసెక్లు గోదావరి పారితే భద్రాచలం ఊర్లకి నీళ్ళు వచ్చినాయి తప్ప కానీ ఊరు కొట్టుకపోలేదు. 500 సంవత్సరాల చరిత్ర. ఎన్ని టీఎంసీల నీళ్ళు? అవి 250 పైన టీఎంసీల నీళ్ళు వస్తే ఊర్లకి నీళ్ళు వచ్చినాయి. ఈ అన్నారం సుందిళ్ళ నిలుపుదలనే ఒకటి 10 టీఎంసీలు, ఒకటి 8 టీఎంసీలు. రెండు నువ్వు అన్నట్టు దురదృష్టవశాత్తు ఏదైనా జరిగినా ఇవాళ పోతాయి. ఇంతకుముందు జగదీష్ రెడ్డి గారు చెప్పారు 1,00,000 క్యూసెక్లు ఇవాళ పోతాయి. అన్ని నీళ్ళ సగం నీళ్ళు కూడా కాదు, సగం ఏంది 10% కూడా కాదు. ఏం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు పత్రికా విలేకరుల ముందు ఈ మాటలు? అంటే ఎవరిని భయపెట్టిస్తావు అనుకుంటాను? అంటే నువ్వు దాని వెనుక ఏంది రచన? ఇవి అంత డేంజర్గా ఉన్నాయని చెప్పడానికి చిత్రీకరించిండు. ఏది అన్నారం సుందిళ్ళ బ్యారేజీలకి అంత భయంకరమైన పరిస్థితులు అని చెప్పిండు. నీ ఎన్డీసీ రిపోర్ట్ నేను లైన్ బై లైన్ చదివినా. ఏమున్నది దాంట్లో? నువ్వు రాష్ట్ర ప్రభుత్వము నువ్వు రిపేర్ చేసుకో అని చెప్పింది. ఎప్పుడు చెప్పింది? ఏడాదిని అర్థమైంది. ఏం చేస్తానో మాకు భాష రాదు, అట్లాంటి భాష రాదు. ఏం బీక్తానో గీం బీక్తానో మాట్లాడతారు కొంతమంది. ఏం చేసినావు? ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చి 1.5 year అయింది. వాళ్ళు వచ్చి చూసిపోయిన తర్వాత మళ్ళీ వాడు దీని జోలి కూడా రాలేదు. వాడు ఎన్డీఎస్ఏ వాడు అసలు ఆ చట్టం బిల్లు పార్లమెంట్లో పెట్టినప్పుడు దాన్ని ఏమన్నారు అందరు పార్లమెంటేరియన్స్? టూత్లెస్, దానికి ఏమి అధికారాలు లేని ఒక సంస్థ. దాన్ని చూపించి రేవంత్ రెడ్డి చిత్రీకరిస్తా అంటే మీరు ఆ మాయలో పడి తెలంగాణ ప్రజల్ని అవమానపరుస్తాడు. ఇట్లా అసలు సంగతి ఏంటంటే 1000 ట్రాక్టర్లు, లారీలు ఇలా అన్నారం సుందిళ్ళ మేడిగడ్డ బ్యారేజీల దగ్గర ఉన్న ఇసుక మేటల్ని తవ్వుకొని కోట్లాది రూపాయలు సంపాదిస్తాను రోజు. ఇవాళ మీరు టీవీలు పట్టుకొని పోయి చూడిపోండి, నాట్ లెస్ దెన్ 500 to 1000 లారీలు గోదావరి నదిలో ఉన్నాయి. 1000 లారీలు ఇవాళ ఇసుక తీయడానికి, ఇసుక తీసి అమ్ముకోవడానికి నువ్వు నీళ్లు నిలుపుదల చేస్తావు. అసలు సంగతి గది. అన్నారం సుందిళ్ళలో ఉన్నటువంటి ఇసుక మేటల్ని తీసి అమ్ముకోవడానికి
ఇవాళ నువ్వు నీళ్లు నిలుపుదల చేస్తలేవు. ఎన్ని నీళ్ళు కావాలి అన్నారం సుందిలా? ఇంతకుముందు జగదీష్ రెడ్డి గారు చెప్పినట్టు మేడిగడ్డ అవసరం లేదు, సరే అది రిపేర్ చేస్తావా తర్వాత ముచ్చడదాం, పక్కా పెడదాం. ఇలా కన్నయ్య పంపిగా నువ్వు బటన్ ఒత్తితే నీళ్ళు వస్తే అవి రెండు డేంజర్ అంటున్నావు కదా, నువ్వు మొత్తం నింపకు. నేను ఇంకొక సవాల్ విసురుతున్నా, అన్నారం సుందిల్లా పూర్తి స్థాయిలో నింపకు. జస్ట్ ఇలా మన అన్నారం దగ్గర ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 119 మీటర్స్, నువ్వు 116 మీటర్స్ వరకు ఉంటే నువ్వు సుందిల్లకి వేయచ్చు. ఎన్ని టీఎంసీలు? 4-5 టీఎంసీలు. ఇవాళ గోదావరిలో పోయే నీళ్ళతో పోలిస్తే అసలు లెక్కనే కాదు అది. ఇవాళ గంగుల కమలాకర్ గారు చెప్పినప్పుడు కరీంనగర్లో టౌన్లో నీళ్ళు లేవు, వరంగల్ టౌన్లో నీళ్ళు లేవు మంచినీళ్ళు. హైదరాబాద్లో జూలైలో ట్యాంకర్లతో కొనుక్కుంటారు లక్షలాది అపార్ట్మెంట్స్ ఓనర్స్, లక్షలాది మంది ఇవాళ ట్యాంకర్లు పెట్టుకొనుక్కుంటారు. మంచి నీళ్ళు కూడా నువ్వు దాయడానికి నువ్వు సిద్ధంగా లేవంటే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తారు మీరు? అందుకోసమే నిన్న కేటీ రామారావు గారు పిలిపించారు, మాకు అప్పచెప్పి మేము చేసి చూపిస్తామని చెప్పి ఛాలెంజ్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు చెప్పారు, కమన్ ఏమైనా మేమే బాధ్యత అని కూడా చెప్తాను. నింపు. యాక్చువల్గా అన్నారం అండ్ సుందీలా బ్యారేజెస్ దే ఆర్ నాట్ ఫిజికల్లీ డిస్ట్రెస్లో లేవని చెప్పి నివేదికలు చెప్తున్నాయి. గ్రౌటింగ్ చేయాలంటున్నారు. మన పల్లెటూరులో అందరికీ తెలుసండి, పెచ్చెరువులు కుంటలు ఉంటాయి, దాని కింద ఇమ్మీడియట్గా ఉన్న పొలంలోకి ఎప్పుడు నీళ్ళు వస్తూ ఉంటాయి, ఊజౌట్ వస్తూ ఉంటాయి, అందరికీ తెలుసు అది. ఊట నేరేడు గాలి పోయి కాళ్ళతో ఒత్తుతారు. నేరేడు గాలి వెనకడ పాపం ఉండేది, వాళ్ళు ఒత్తుతారు. అట్లా కొంతమంది బ్యారేజ్లో ఊజింగ్ ఉన్నది, దాన్ని గ్రౌటింగ్ చేసిండ్రు. ప్రతి బ్యారేజ్ అసలు అలాంటి ఫ్లోర్ రాకపోతే బ్యారేజ్ డేంజరు, ఊజ్ అవుట్ కావాలి. కొంత ఎట్లయితే మనిషికి చెమట వస్తుందో ఒకటి రావాలి, వస్తుంది. నాగార్జున సార్ శ్రీశైలం కూడా వస్తుంది కింద. ఇంకో మేము ఉద్యమకారులం, ఈ మంత్రి పదవులు ఎమ్మెల్యేలు ఎంపీలు అయినాం, కానీ తెలంగాణ కళ్ళతోని తెలంగాణ మనసు పెట్టి తెలంగాణ గుండెతో స్టడీ చేసినాం కేసీఆర్ గారి నాయకత్వాన. ఇవాళ చెప్తున్నా కదా, నువ్వు 116 మీటర్స్కి వరకు నువ్వు ఫిల్ అయ్యాయి. మొత్తం నువ్వు అన్నట్టే అన్నారంలో నింపకు, ఫుల్ నింపకు, డ్రాయింగ్ కెపాసిటీ వరకే నింపు. అట్లే సుందీలో కూడా గంతే నింపు. నువ్వు ఫుల్ నింపు అంటలే మేము. అట్లీస్ట్ వాటిని తీసుకొచ్చి ఎల్లంపల్లిలో వేసేస్తే, ఎల్లంపల్లి నుండి ఇంతకుముందు వారు చెప్పినట్టు ఎల్లంపల్లి, మేడారం, లక్ష్మీ పంప్ హౌస్ నుంచి వెళ్ళి మన ఫ్లడ్ ఫ్లో కెనాల్కి వచ్చి మిడ్ మానేర్కి వచ్చి, మిడ్ మానేర్ నుంచి అన్నపూర్ణకి వచ్చి, అన్నపూర్ణ నుండి మన సిద్దిపేట దగ్గర ఉన్నటువంటి రంగనాయక సాగర్కి వచ్చి, రంగనాయక సాగర్ నుంచి వెళ్ళి మల్లన్న సాగర్కి వచ్చి, కొండపోచమ్మకు, బస్వాపూరు, ఇవన్నిటికీ నీళ్ళు లిఫ్ట్ చేయొచ్చు. తర్వాత నేను మా సీతక్క ఇంతమంది చెప్పినట్టు 4 మంత్రులు మాట్లాడినారు, వాళ్ళకు అస్సలు అవగాహన లేదండి. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ABCD తెలియదు వీళ్ళకి. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు, కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ కూలిపోయినా కూడా ఇన్ని లక్షల టన్నులు పంట వచ్చింది అని మాట్లాడతారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు, కేసీఆర్ గారు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ, అన్నారం, సుందీలా 5% కాదు. హరీష్ గారు 100 సార్లు చెప్పిండు, 100 సార్లు చెప్పిండు, అసెంబ్లీలో చెప్పిండు, బయట చెప్పిండు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఖర్చు పెట్టిన పైసల్లా 95% ప్రాజెక్టును రేవంత్ రెడ్డి ఉపయోగిస్తాడు. ఇది సీతక్కకి తెలియదు. మేడిగడ్డ కొట్టుకపోయినా కూడా ఇన్ని లక్షల టన్నుల ధాన్యం పండిందని నిన్న మాట్లాడుతుంది. ఎట్లా పండిందమ్మా? ఎల్లంపల్లి ఎవడు కట్టిండు? మీరు ప్రారంభించిండు, నువ్వు కాదు, నువ్వు అప్పుడు టీడీపీలో ఉంటేవి. రాజశేఖర రెడ్డి ప్రారంభిస్తే మధ్యలో అవుతా నింపి కట్టింది మేము. మిడ్ మానేరు కొట్టుకపోయింది, కోమటిరెడ్డి బ్రదర్స్ కడితే కొట్టుకపోతే మళ్ళీ దాన్ని మొత్తం తీసి పడేసి ఒక్కసారి కూడా బదనాం చేయలేదు. సరే వాడు అకాల వర్షాలు వచ్చినాయి పోయిందని అనుకున్నాం మేము. మొత్తం కట్టించి మళ్ళీ రిపేర్ మొత్తం ఉడవికి మళ్ళా కట్టినాం. ఒక్క మాట అనలేదు వాళ్ళని, కోమటిరెడ్డి బ్రదర్స్ని నిందించలేమా మేము? ఆ రోజు అకాల వర్షాలు పడ్డాయి సిరిసిల్ల ప్రాంతాల్లో.
సరే పోయింది అని చెప్పి మళ్ళీ దాన్ని మొత్తం ఉడవికి మొత్తం గీకి పాడేసి మళ్ళా కట్టినాం. మిడ్మానేరు, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ ఇవన్నీ కడితే కదా ఇన్ని లక్షల టన్నుల పంట పండుతుంది. గది అవగాహన లేకపోయా. ఇంకొకసారి మాట్లాడొద్దు మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, నువ్వు చాలాసార్లు మాట్లాడినావు. ఏది ఇన్ని లక్షల టన్నుల వరి ధాన్యం ఎట్లా పండుతుంది, మేడిగడ్డ కొట్టుకపోయారు. మేడిగడ్డ అయితే చిన్నది, అది 2014 ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కదా ఏలింది. రేవంత్ రెడ్డి గురు చంద్రబాబు నాయుడే కదా ఏలింది. కాబట్టి ఈరోజు చెప్తున్నా కదండి, నువ్వు చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఎన్డీఏసీకి లెటర్ రాయి. అసలు దానికి రాయవలసిన అవసరమే లేదు, ఉత్తరం రాయవలసిన అవసరం లేదు. నువ్వు ఎన్డీఏసీ అంటున్నావు కదా, నేను కూడా ఒకటి చెప్తాను నీకు. పో ఇంజనీర్లను పట్టుకొని నువ్వే ఎన్డీఏసీ దగ్గర మాట్లాడి, ఈ కరువు కాలం వస్తుంది, ఎల్నినో వస్తుంది, దాన్ని నింపుకుంటాము, మొత్తం కాదు అట్లీస్ట్ కొంతవరకు నింపుకుంటాం పోయినావా, ప్రయత్నం చేసినావా? ఒక్కసారైనా మాట్లాడినరా? 8 మంది కాంగ్రెస్ ఎంపీలు గెలిచినారు, 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచినారు. ఒక్కసారైనా ఎన్డీఏసీ దగ్గర పోయిన వీళ్ళు ఒక్కసారి ఈ 2.5 సంవత్సరాలు కూడా బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు 16 మంది, ఎంఏఎం ఒక ఆయనే, ఒక్కసారైనా ఎన్డీఏసీ దగ్గర పోయినరా? మేము ఎంపీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎంపీలో ఉన్నప్పుడు 100 సార్లు సిడబ్ల్యూసీ దగ్గర పోయినాం. కేసీఆర్ గారు ఎక్కడ పోమంటే అక్కడ పోయినాం. ఎన్ని పర్మిషన్లు అంటే అన్ని పర్మిషన్ల కోసం మన ఫారెస్ట్ డిపార్ట్మెంటు, తర్వాత ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ దగ్గర తిరిగినాం. ఆ రోజు పత్రికా విలేకరులు మీరే మిమ్మల్ని అందరిని తీసుకోపోదు ప్రతి డిపార్ట్మెంట్ దగ్గరికి, ఆఫీసుల దగ్గరికి. ఢిల్లీలో ఉన్న విలేకరులకు అందరికీ తెలుసు, 100 సార్లు వాళ్ళు మాతో వచ్చిండ్రు. ఒక్కసారైనా ఒక బీజేపీ ఎంపీ, ఒక కాంగ్రెస్ ఎంపీ ఢిల్లీలో ఈ ఎన్డీసీ ఏంది వీడు ఎందుకు ఆపుతాడని ఆపుతలేడు. అసలు వాడు కట్టుకపో అన్నాడు. అసలు వానికి సంబంధమే లేదు. టూత్లెస్ ఆర్గనైజేషన్ అది. వాని పేరు చెప్పి నువ్వు ఇలా ఎందుకు ఆపుతున్నావు? కాబట్టి వెంటనే నేను మళ్ళీ చెప్తున్నాము, నిన్న పోయొచ్చిండ్రు కేటీఆర్ గారు, మేమందరం పోయొచ్చినాము, అక్కడ డిమాండ్ చేసినాము. లేకపోతే మాత్రం మేము అన్నట్టు 50,000 కాదు 1,00,000 మంది కదులుతాం. మేము పిలిపిస్తే ఇవాళ గ్రామాలు తరులుతాయి. నేను చెప్తున్నా కదా, నీ తరం కాదు, నీ మిలిటరీ తరం కాదు, నీ పోలీస్ తరం కూడా కాదు. ప్రజలను ఓపిక పట్టమని చెప్తున్నాం, మర్యాదగా చెప్తున్నాం. అట్లీస్ట్ ఇప్పటికైనా ఆ శాండ్ మాఫియా, ఆ లారీలన్నీ బంద్ చేయండి. 100,000 లారీలు ఉన్నాయి. మేడిగడ్డ, అన్నారం, సుందరకెళ్ళి వాటిని కదిలిస్తే వీళ్ళకి అప్పుడు బుద్ధి అని వస్తుంది. వాటి ఫస్ట్ ఆ లారీలన్నీ, ఇసుక లారీలన్నీ ఎవడు కాంట్రాక్టర్ వాళ్ళని చెప్పి బయటకు పంపించేసి వాళ్ళని నీళ్లు నింపాలి. ఇవాళ ఏది కన్నయ్యపల్లి పంప్ హౌస్ స్టార్ట్ చేసి ఈ అన్నారం, సుందీల లోపల ఫుల్ నింపకు, ఫుల్ రిజర్వాయర్ నింపకు. మేము కూడా అంటున్నాం, నీకు అంత భయం ఉన్నదంటున్నావు కదా, అట్లీస్ట్ మినిమం డ్రాయింగ్ కెపాసిటీ దగ్గరికి నీళ్లు తీసుకొచ్చి నింపి, ఎల్లంపల్లి నింపి, ఎల్లంపల్లి నుంచి వెళ్ళి మరి మేడారం నింపి, లక్ష్మీపూర్ పంప్ హౌస్, గాయత్రి పంప్ హౌస్ ద్వారా మిడ్మానేర్ నింపి, మిడ్మానేర్ నుండి మరి ఇటు ఎల్ఎండికి. అయితే జగదీష్ రెడ్డి గారి మన సూర్యాపేట వరకు 3 నెలలు వారేదండి కాకతీయ కెనాలు. పెద్ద ఫ్లో. కేసీఆర్ గారు నాయకత్వాన నీళ్ళు అట్లా ఇచ్చినాం. ఆ రోజులు మీతో చాలా కాదు మాకు తెలుసు, కానీ అట్లీస్ట్ మంచి నీళ్ళకైనా స్నానాలకైనా ఈ ఎల్నీలో దుష్ప్రచారం దాని పరిస్థితి మరి పెద్ద ఎత్తున చెప్తున్నారు సైంటిస్టులు, చాలా భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయని చెప్పి. మంచి నీళ్ళకు కాదు, హైదరాబాద్లో స్నానం చేయడానికి కూడా నీళ్ళు ఉండవు. కాబట్టి దయచేసి వెంటనే మరి రేవంత్ రెడ్డి గారిని ఒప్పిస్తారా, లేకపోతే మీరే నిర్ణయం తీసుకుంటారా, మీ క్యాబినెట్లో దీన్ని చర్చిస్తారా అనేది మీకే వదిలిపెడుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీతక్క, కొండ సురేఖ గారు, శ్రీధర్ గారు, లక్ష్మణ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, ముఖ్యంగా ఈ 2 ఉత్తర తెలంగాణ జిల్లాలో ముఖ్యమైన జిల్లా జగదీష్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి, నల్గొండ జిల్లా వాళ్ళు, తర్వాత మెదక్ జిల్లా వాళ్ళు మంత్రులు మరి కొంచెం నిర్ణయం తీసుకొని దీన్ని చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఇంతకుముందు మిత్రులు జగదీష్ రెడ్డి గారు చెప్పినట్టు మా పార్టీ సీరియస్ పిలుపు ఇవ్వవలసి వస్తుంది. చేయదనండి, చేసుకోమని. అసలు ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఏం లేదు, ఎన్డీఎస్సీ రిపోర్ట్ సంబంధమే లేదని మేము చెప్తున్నాం. అసలు కేంద్ర ప్రభుత్వ సంస్థ అనేది అదో మిథ్య, అదో పనికిమాలిన ముచ్చట. ఎన్డీఎస్సీకి ఏ పవర్ లేదు, ఎన్డీఎస్సీకు చెప్పిందని ఆపే పని లేదు. ఇంకొకటి కూడా చెప్తున్నా, ఎన్డీఎస్సీ ఆపమని చెప్పలే.
రిపేర్ చేసుకోమని చెప్పింది. ఇష్యూ ఏమైనా ఇష్యూస్ ఉంటే ఆడ ఏమీ లేవు అని మేము చెప్తున్నాం. నువ్వేదైతే భయపెట్టిస్తున్నావో అదేదో ఇట్లా నింపితే ఏదో పోయి భద్రాచలం కొట్టుకపోతుంది అని, మరి శ్రీశైలం కొట్టుకపోతాయి, శ్రీశైలం పోతే, సాగర్ పోతే ఏం జరుగుతుంది? ప్రపంచంలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ఎవడన్నా ప్రాజెక్ట్ ఏదో పోతుంది అని చెప్పి భయపడి ప్రాజెక్టులు కట్టుకోకుండా నీళ్ళు నింపుకోకుండా ఉంటాడా? ఏ విధమైన ఉంటాడా అంటున్నా ప్రపంచంలో. నేనేమంటున్నా, సెక్రటేరియట్ ఎందుకు? మేము చక్కగా మేడిపల్లికే కన్నెపల్లికే పోయి చూపించినాం, లేదు అని మేము అంటున్నాం. ఎన్డిఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ సింపుల్, మేము ఒకటే చెప్తున్నాం. ఎన్డిఎస్ఏ అనేది చట్టబద్ధమైన సంస్థ, నువ్వు దానికి ఆపే పవర్ లేదు నీకు, దానికేమో ఆ బాధ్యత లేవు, అధికారాలు లేవు, నేను ఆపడానికి లేదు. ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సిన విషయం. అది చెప్పింది కూడా ఎప్పుడు ఏడాది అర్థం క్రితమే, మీకు ఏమైనా చిన్న ఇష్యూస్ ఉంటే రిపేర్ చేసుకొని పని చేసుకోండి అని చెప్పిండు. ఒక సాధారణమైన రైతు అడిగిండు, నిజమైన ఏదో ఆయన కట్టిండు, ఇంత తేడా వచ్చింది, మరి నీకు మేస్త్రి దొరకలేదా, బస్త సిమెంట్ దొరకలేదా అని అడిగిండు ఓ రైతు. దానికి చెప్పు సమాధానం, దానికి చెప్పు. ఎప్పుడు చేస్తావు? సచ్చిందనుకుంటూ పెళ్ళి చేస్తా అన్నట్టు ఇక చేస్తాం అగ చేస్తాం. అసలు ఇంకోటి చెప్తున్నాం, మేము చెప్తున్నాం, మేము ఇవాళ చలో మీకు దమ్ము లేదు, ఒక మాజీ ముఖ్యమంత్రిగా, తెలంగాణ రాష్ట్రం తెచ్చిన నాయకుడిగా, ఒక విజ్ఞత కలిగిన, ఒక దార్శనికత కలిగిన నాయకుడిగా, తెలంగాణ ప్రజలందరినీ నడిపించిన నాయకుడిగా కేసీఆర్ చేతికి మేము నీళ్ళు నింపుతాము అంటున్నాం, మేము నీళ్ళు తెస్తాము అంటున్నాం. చలో ఇవ్వు, నీ భయం అయితే కేటీఆర్ అండర్టేకింగ్ ఇస్తారు, ఇవ్వు. నువ్వు చెప్పేవి లంగా మాటల్లో మేము ఉంటున్నాం. సందుకి ఇంత సందు పడితే నీళ్ళు అందించి పోతాయి. నీళ్ళు పోని ప్రాజెక్ట్ లేదు ఇప్పటివరకు ప్రపంచంలో, ఉండదు. లీకేజ్ లేని ప్రాజెక్ట్ ఉండదు. మేము వాటి జోలికి పోవట్లేం. ఏంది, నాగార్జున సార్ కట్టేటప్పుడు ఎన్నిసార్లు కొట్టుకపోయింది, పోలవరం కడుతుంటే ఎన్నిసార్లు కొట్టుకపోయింది. ఒక్క పోలవరంలో కొట్టుకపోయిన దాని ఖర్చు 2700 కోట్లు తెలుసా? కొట్టుకపోయిన దాని ఖర్చు 2700 కోట్లు. కట్టింది ఇదే మొనగానే ఎన్డీఎస్ఏ. పోలవరం కట్టుతుంది ఎన్డీఎస్ఏనే. ప్రాజెక్టులు సహజం, ప్రపంచంలో ఎక్కడైనా నీళ్ళతోనే ఆట. కాబట్టి ప్రాజెక్టులు కట్టే సమయంలో ఒక్క ప్రాజెక్టు కూడా ఇది నీళ్ళు కట్టే సమయంలో నష్టపోకుండా జరిగింది అనేది లేదు. ఇంకా ఆ మాటకు వస్తే దాన్ని అద్భుతం చేసి చూపించింది కేసీఆరే. తక్కువ నష్టంతో ఎక్కడ చిన్న ఇబ్బంది రాకుండా ప్రాజెక్టును పూర్తి చేసింది కేసీఆరే. ఎన్డీఎస్ఏ చెప్పేదన్నమాట అబద్ధం, పూర్తిగా శుద్ధ అబద్ధం, తప్పించుకోవడానికి ఆడుతున్న నాటకం. సవాల్ విసురుతున్నా. ప్లేస్ ఎందుకు? చెలుపా కన్నెపల్లి స్టార్ట్ చేద్దాంపా. నీకు భయం అయితే మేమే నొక్కుతాం బటన్, నీకు భయం అయితే మేమే బటన్ నొక్కుతాం పా అంటున్నా. చలో నేనేమంటున్నా, నీకు అవగాహన ఉందా, నాకు అవగాహన ఉందా లేదా నేను మాట్లాడలే. నీ అంత తెలివి మాకు లేకపోవచ్చు, ఎందుకంటే ఆంధ్ర నీళ్ళు పోవడానికి పోయి నాగార్జునసాగర్ గేట్లు ఎత్తే తెలివి మాకు లేకపోవచ్చు, శ్రీశైలం గేట్లు ఎత్తి ఆంధ్ర నీళ్ళు పంపేంత తెలివి మాకు లేకపోవచ్చు. కానీ కట్టించింది మేము. ప్రతి నిమిషం ప్రతి క్షణం కేసీఆర్ కష్టం ఉంది దాంట్లో, కేసీఆర్ విజన్ ఉంది దాంట్లో. మేం దిగిపోయే నాటికి మంచిగా ఉన్నాయి ప్రాజెక్టులు, ఏ ఇబ్బంది లేదు. మేడిగడ్డ ఇష్యూనే కాదు మేము అంటున్నాం. చలో పని చేద్దాం పట్టు, నువ్వొద్దు నేనొద్దు, నీకు నచ్చిన పత్రికలు ఉన్నాయి కదా, మాకు నచ్చిన వాళ్ళు కూడా కాదు, నీకు నచ్చిన పత్రికలు ఉన్నాయి కదా, గా ఎడిటర్లను లేకపోతే వాళ్ళ రిపోర్టర్లను పంపించి చెప్దాం బటన్ ఆన్ చేయమని. ఓకే, మేము అండర్టేకింగ్ రాసిస్తాము అంటున్నాం, మాదే బాధ్యత, అండర్టేకింగ్ రాసిస్తాం. ఇక వినోదన్న లెక్కలే చెప్పింది టెక్నికల్గా. వాళ్ళు పనికిమాలిన మాటలు, చెత్త మాటలు, సొల్లు కబుర్లు తప్ప
29 లక్షల క్యూసెక్ల నీళ్లు ఒకే నిమిషంలో ప్రవాహం చేసినాయి. 29 లక్షల టీఎంసీలు అంటే మీ అవగాహన కొరకు మీ మీన్స్ మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అవగాహన కొరకు చెప్తున్నా, 250 నుంచి 260 టీఎంసీల నీళ్లు ఒకే నిమిషంలో పోతే కూడా భద్రాచలం ఉంది. ఈ 2 ప్రాజెక్టులు కలిపితే నింపితే అయ్యే నీళ్ళు 19 టీఎంసీలు. ఇవాళ ఇప్పుడు పోతుంది కదా వరద, గంట కంటే ఎక్కువ వరద పోదు, ఈ 2 పోతే కూడా. అర్థమైందా? పోవు. నేను ఇంకోటి చెప్తున్నాను, పోవడానికి స్కోపే లేదు. ఎందుకంటే మేము వీళ్ళ చేతికి ఇచ్చే నాడు, ఈ చేతగా రండాల చేతికి ఇచ్చే నాటికి కూడా నీళ్ళు ఉన్నాయి అందులో. ఈ రండలు వచ్చి నీళ్ళు తీసేసారు, రెండిట్లో నీళ్ళు ఉన్నాయి. అయ్యాల నీళ్ళు గిన్నె పోతున్నాయి ఆ సందర్భంగా. దాన్ని తీసుకొచ్చి ఇంత పెద్ద ఉంచుండు. పైన కానీ నీళ్ళు ఉన్నప్పుడు కింద నీళ్ళు పోవా? ఒక్కరు ఇందులో 3 విషయాలు ఉన్నాయి. ఒకటి, వీళ్ళ ఆంధ్ర భాషల కుట్రలు ఉన్నాయి. 2, ఇసుకను మంద మీద పడ్డ తోడేళ్ళలాగా వేల కోట్ల రూపాయలు ఇసుక దందాతోని 3 ప్రాజెక్టుల నుంచి ఇసుక తోడుకొని 100,000 కోట్ల రూపాయలు వీళ్ళ జేబులకు వేసుకుంటున్నారు. 3, కరెంటు బిల్లులు కట్టడం చేతగాక. ఎందుకు కట్టాలో ఉచితంగా రైతులకు కరెంటు బిల్లులు? బయట ఆ పైసలు ఉడకనిస్తే కమిషన్ వస్తుంది కదా, కమిషన్ రాదు. మళ్ళీ ఇంకో పంచాయతీ దాంట్లోనే ఈ రైతులు పంట పండిస్తారు. పంటకు పండించాలంటే ఇప్పుడు ఇతరాల పంచాయతీ, ఎరువుల పంచాయతీ. ఎరువులు ఏమంటారు? ఎరువులు ఇచ్చిన తెల్లారి పంట పండించి తెచ్చి కొనమంటారు, మద్దతు ధర. దానికి మళ్ళీ బోనస్ అదనంగా చెప్పిన గొప్పలు పోజులు కొట్టి ఉత్తర కుమార్ మాటలు మాట్లాడి చెప్పిన బోనసు కొనాలి. ఇన్ని పంచాయతీలు ఎందుకు? ఆ పైసలు అనుకున్న పైసలు కమిషన్ వచ్చే మంచిగా గది మంచిగా సుఖంగా ఉన్న పని చేసుకోక కష్టం ఎందుకు చేయాలి? ఎస్, నీ బొంద నువ్వు చెప్పేది ఏంది? మేము వస్తే తెల్లారి ఒకటే రోజులో ఆన్ చేస్తాం, ఒక నిమిషంలో ఆన్ చేస్తాం బటన్. అప్పటిదాకా ప్రజలేమి ఉండనియరు అనుకుంటున్నామేమో. పొదువు పైగా ఊర్లకు ప్రజలకి ఏం తెలియదు, అమాయకులు. ఇన్ని రోజులు మేము చెప్పిన సొలుక అమ్మినరు అనుకుంటున్నామేమో. అర్థమైంది ఎక్కడ ఉందో బటన్, ఎక్కడ ఉందో, ఎక్కడికి పోతే నీళ్ళు వస్తాయో ప్రజలకు తెలిసిపోతుంది. ఇక నడవవు ఈ డ్రామాలు, ఇంకా నడవవు. ఇక ఈ 1,00,000 కోట్ల అవినీతి డ్రామాలు, కొట్టుకపోయిందన్న డ్రామాలు నడవవు. ఇక బలి పేరు దొరికింది నీకు. మంత్రులే చేతగాక ఎరుస్తుంటేనేమో గాలముచ్చింది. ఎవరైనా ఎందుకు మంచి బహిరంగంగా చెప్తుంటే ఇప్పుడు నువ్వు చెప్పేది వినబడతలేదా? నువ్వు ఇంతలాగా చెప్తున్నావు కదా, వినబడతలేదా? కొంచెం సౌండ్ ఎక్కువ పెట్టుకొని మేము మాట్లాడి అన్నీ ఓపెన్గా చెప్పినాం. వాళ్ళలాగా మాకు ఇవ్వు అంటే ఉత్తరాలు రాసే అలవాటు ఏం లేదు. రాస్తాం సందర్భం వచ్చినప్పుడు, కానీ ప్రజల ముందు పెడుతున్నాం పంచాయతీ దా. మేము ఉత్తరం రాస్తే వెళ్తామంటే రాయడానికి సిద్ధంగా ఉన్నాం, చెప్పినా కదా. అండర్టేకింగ్ ఇస్తామని కూడా చెప్పినాం కదా. అడగండి ఉత్తమ్ కుమార్ రెడ్డిని, అండర్టేకింగ్ ఇస్తుందంటే బీఆర్ఎస్ పార్టీ తీసుకొని వెళ్తారా లేదా వాళ్ళకి ఇస్తారా అడగండి. ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం కదా, రహస్యమేముంది? సాటుకు చెప్పలే కదా నేను శ్రీనివాస్కి, ఓపెన్గా చెప్పినాం కదా, మేము సిద్ధంగా ఉన్నామని చెప్పినాం. ఎందుకు చేస్తలేవు మరి? ఎందుకు తేలే? ఎవడు ఆపిండి? 2.5 ఏళ్ళ నుంచి ఎవడు ఆపిండు? పట్టుకరా భయ్. 9 హట్టి నుంచి చేస్తావా, 9 హట్టి నుంచి చేస్తావా, ఇంకో హట్టి నుంచి తెస్తావా, ఇంకో 30 నుంచి తెస్తావా? పట్టుకరా. ఎవడుతానండి నాపినమా? 2.5 ఏళ్ళు అయిందా ఏమన్నా ఇంచు? ఇలా ముఖాలకి ఇంటర్వ్యూ ఇస్తలేరనే ఏడో బట్టిరి. తప్పకుండా ఉత్తమ్ గారు కనుక అడిగితే ఇస్తాం. ఉత్తమ్ అడిగితే మేము సిద్ధంగా ఉన్నాం ఇవ్వడానికి. ఉత్తమ్ రేవంత్ ఎవరు అడిగినా క్యాబినెట్ అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మేము క్యాబినెట్ అడిగి మనం సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్తో ఇప్పిస్తాం.
ఉత్తరమే కాదు, అండర్టేకింగ్ ఇప్పిస్తాం. ఉత్తరమే కాదు, వాళ్ళలాగా చెత్త ఉత్తరాలు చెత్తరాతలు కావు, అండర్టేకింగ్ ఇప్పిస్తాం. తెలంగాణ ప్రజల తరఫున కేసీఆర్ ఇస్తాడు, సిద్ధంగా ఉన్నాడు. తెలంగాణ కొరకు ప్రాణం వేయడానికి సిద్ధంగా ఉన్న కేసీఆర్ తన ముందు తను కట్టి అద్భుతంగా చేసిన దాన్ని నాశనం చేస్తుంటే ఎట్లా ఊరుకుంటాడు? మళ్ళీ దీనికైనా సిద్ధంగా ఉన్నాడు కేసీఆర్. మేమెందుకు రాయాలి ఎన్డీఎస్సీ లేక? మాకేం అవసరం? మేము కాదు కదా ఎన్డీఎస్సీ. అసలు ఎన్డీఎస్సీ చెప్పలేదని మేము అంటున్నాం, నువ్వు రాయాలి, మేము కాదు రాయాల్సింది. మీరు కన్ఫ్యూజ్ అవుతారు, మీరు కన్ఫ్యూజ్ కాకురి. ఎందుకంటే ఎన్డీఎస్సీ అదొక పాత్రే కాదు అని మేము అంటున్నాం. దాని పాత్రే లేని దానికి మేము ఎందుకు పోవాలి దానికాడికి? ఎవరు? మరి నువ్వే కొజ్జేశ్వరవా? నువ్వు కొజ్జేశ్వరం ఇస్తున్నావా? నువ్వేమేస్తున్నావు? నువ్వు కొజ్జేశ్వరం ఇస్తున్నావా? నువ్వేమేస్తున్నావు? ఏమిటుకున్నావు? ఏం చేస్తున్నావు? ఏంది నీ డ్రామాలు? ఏంది? ప్రజలు అది కూడా తెలుస్తారు, బీజేపీ డ్రామాలు కూడా ఏందో. ఎందుకు? అదే ఎన్డీఎస్ఏ కట్టే కాడ పోలవరం 4 సార్లు కొట్టుకపోయింది. 2700 కోట్లు మళ్ళీ కొట్టుకుపోయిన వాటికి శాంక్షన్ ఇచ్చినావు. ఎందుకు ఎన్డీఎస్ఏకు నా ఎస్ఎల్బీసీ కనపడలే? చచ్చిపోయిన శవాలు ఎందుకు కనబడతలే? వాడు ఇంకా తీయని దేనికి? మాట్లాడడానికి ఉండాలి కొంచెమన్నా. ఆయన కాళేశ్వరం, నేను కులేశ్వరం, నువ్వే పీకేశ్వరం చేస్తున్నావా? ఏం చేస్తున్నావు? నువ్వే పని చేస్తున్నావు. అరే మీరు లేని దాని గురించి ఎందుకు బైక్ ఇంతమంది ఎందుకు? ఆయన చెప్పిండు ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ ఉత్తమ్ కుమారే చక్కగా బుర్రలేక మాట్లాడితే మీరు ఎందుకు కానీ ఒకటి మీరు అడగాల్సిందల్లా కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభం చేయడానికి ఏ అభ్యంతరాలు ఆన్ చేయొచ్చు అని చెప్పి బీఆర్ఎస్ ఛాలెంజ్ చేస్తుంది, దేనికైనా సిద్ధంగా ఉంది, నువ్వేమంటున్నావు అని చెప్పి ప్రభుత్వాన్ని అడగండి. రైట్, థ్యాంక్ యూ.